హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ 2025కి సంబంధించి తెలంగాణలో ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందనేది మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. ఇక్కడ ఇది యాక్చువల్గా మనకి ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషను. దీంట్లో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 8th అక్టోబర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీని తర్వాత మళ్ళీ 8th అక్టోబర్ నుంచి ఎక్స్టెండ్ చేసి 10th అక్టోబర్ దాకా కూడా ఎక్స్టెండ్ చేశారు డేటు రిజిస్ట్రేషన్ కోసం. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇది ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా, ఇది కూడా మనకి కాంపిటెంట్ అథారిటీ కోటానే. సో ఇక్కడ 10th నుంచి 16th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అక్టోబర్లో. ఇదంతా అక్టోబరు. దాని తర్వాత నెక్స్ట్ ఇది మేనేజ్మెంట్ కోటాకి కూడా 11th లాస్ట్ డేట్ ఉంటే దాన్ని 16th దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి రీఓపెన్ చేశారు. ఈ రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ మెడికల్ అని చెప్పేసి మనకి ఇంకొకటి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. సో ఇది 12th నవంబర్ నుంచి మనకి 13th నవంబర్ ఈవినింగ్ 5 o'clock దాకా ఈ రీఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ మేనేజ్మెంట్ కోటాకి. ఇది ఎందుకు ఓపెన్ చేశారు అని అంటే మనకి ఈ మేనేజ్మెంట్ కోటాలో అంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో తెలుసు కదా మీకు, MQ1 MQ2 తర్వాత NRI అండ్ MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా, ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ కోటా కిందకి వస్తాయన్నమాట. సో దీనికి సంబంధించి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్. సో అదే ఈ జీవో నంబర్ 200 అనమాట. 200, 201 ఈ రెండు జీవోలు ఉన్నాయి. సో ఈ జీవోలు సంబంధించి ఏంటి అని అంటే మనకి 85% సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఈ జీవో యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఈ 15% సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. ఆల్ ఇండియా నుంచి ఏ స్టూడెంట్ అయినా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది దీని ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే తెలంగాణలో MBBS చదివిన వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో అది ఈ జీవో అనమాట. అయితే ఈ జీవోలు ఎప్పుడు ఇష్యూ చేశారు అని అంటే వీటి డేట్ చూద్దాం ఒకసారి మనం. సో November 3rd మనకి ఈ జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. బట్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఇంతకు ముందే వచ్చింది, అక్టోబర్లో వచ్చిందనమాట. సో దీనిపైన కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈ నాన్ లోకల్ కిందకి పడిపోతారో అలాంటి వాళ్ళంతా కూడా కోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ కోర్టుకి సంబంధించి ఏం జరిగింది అనేది మనకి ఆల్రెడీ ఒక 3-4 days ముందే మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రవేశాలు మొదలయ్యాక మార్పులు చెల్లవు అని చెప్పేసి మనకి క్లియర్గా హైకోర్టు అయితే చెప్తూ ఉంది. పీజీ మెడికల్లో సర్కార్ లోకల్ నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం తెలుపుతుంది. తర్వాత ఈ విద్యా సంవత్సరానికి జీవోను నిలిపివేసిన ధర్మాసనం కౌంటర్లు వేయాలని ప్రతివాదులకు ఆదేశం. విచారణ January 19కి వాయిదా. సో ఇది పరిస్థితి. బ్రీఫ్గా ఒకసారి డీటెయిల్డ్గా మనం ఈ న్యూస్లోకి వెళ్ళి చూసినట్లయితే రాష్ట్రంలోని పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలను మారుస్తూ లోకల్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నోటిఫికేషన్ రాకముందే ఇచ్చున్నట్లయితే ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నట్లయితే బాగుండేది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయడం వల్ల అది చెల్లదు అని చెప్పేసి హైకోర్టు చెప్తూ ఉంది. సో 2025-26 విద్యా సంవత్సరానికి స్థానికులకు 85%, అఖిల భారత కోటాగా 15% కేటాయించడం సరికాదని అభ్యంతరం తెలిపింది. ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కళాశాలల మేనేజ్మెంట్ కోటాలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లలో జీవో అభ్యంతరకరమని అభిప్రాయపడింది. ఈ అకాడమిక్ ఇయర్కి తాజా కోటా వర్తించదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ వర్సిటీ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సో స్టేట్ గవర్నమెంట్ అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఈ రెండు కూడా కౌంటర్ సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత 2 వారాల్లో పిటిషనర్ న్యాయవాది రిప్లై కౌంటర్ వేయాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది January 19కి వాయిదా వేసింది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లను స్థానికులకు 15% అఖిల భారత కోటా కింద కేటాయిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో
200ను సవాల్ చేస్తూ బెంగళూరుకు చెందిన స్వరూప్ హెచ్ఈఎస్తో పాటు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అదండి, మరి వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ లోకల్ కారో అలాంటి వాళ్ళు అంటే 15%లోనే వాళ్ళు కాంపీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు ఉన్నట్లే చేయాలన్నట్టుగా వాళ్ళు ఏదో పిటిషన్ వేశారు కోర్టులో. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఈ జీవోలు ఇష్యూ చేయకుండా అసలు ముందే చేసి ఉండాల్సిందే. యాక్చువల్గా ఇది ఎంబీబీఎస్లో కూడా మనకి ఇలాగే జరిగింది. ఇదంతా తెలిసి కూడా మరి గవర్నమెంట్ ఎందుకు లేట్ చేసింది అనేది మనకు తెలియదు. సో లేట్ చేయకుండా ముందే ఇమ్మీడియట్గా జీవో అంటే ఈ నోటిఫికేషన్ కూడా గవర్నమెంటే కదా, మనది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కదా రిలీజ్ చేసేది. సో వీళ్ళు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఆ నోటిఫికేషన్ రాకముందే మాట్లాడుకొని అదేదో ఆ జీవోలు ముందే ఇష్యూ చేసి తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా. సో ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళు అంటే ఇది కొంచెం నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. సో మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందనేది చూడాలి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జి మోహన్ రావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు తెలంగాణకు స్థానికేతరులు, ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనారిటీయేతర విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నాన్ లోకల్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా జీవో తెచ్చింది. రాష్ట్రంలోని స్థానికులకు 85%, అఖిల భారత కోటాగా 15% కేటాయించడం సరికాదు. సరే ఎందుకు సరే కానీ కొంచెం వీళ్ళు టైం డిలే చేశారు అంతే. నోటిఫికేషన్ ఇవ్వకముందే ఇచ్చుంటే అయిపోయేది. 2025-26 అకాడమిక్ ఇయర్కి మేనేజ్మెంట్ కోటా కింద పీజీ వైద్య విద్యా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులకు ఈ జీవో విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలు మారుస్తూ జీవో జారీ చేయడం చట్ట విరుద్ధం, దాన్ని రద్దు చేయాలి అని కోరారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ జీపీ రమేష్ కాళోజీ యూనివర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ టీ షరత్ సంబంధిస్తూ ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చడాన్ని తప్పుపడుతూ ఈ విద్యా సంవత్సరానికి పాత విధానాన్నే కొనసాగించాలని తేల్చి చెప్పింది. సో ఇది అంటే పాత విద్యా సంవత్సరం ఇంతకుముందు ఏదైతే కంటిన్యూ చేశారో అదే కంటిన్యూ చేయాలని తేల్చి చెప్పింది అని చెప్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ చూస్తే ఈ కౌంటర్ సబ్మిట్ చేయడానికి 4 వారాల టైం ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ రిప్లై సబ్మిట్ చేయడానికి కూడా ఇంకొక 2 వారాలు టైం, మొత్తం అంతా కలిపి మనకి జనవరి 19న మళ్ళీ విచారణ వాయిదా అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఈ విచారణ ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే ఎలాగూ ఇది కొట్టేసింది కదా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ లాగే కంటిన్యూ చేస్తారా అనేది తెలియట్లేదు. నా అంచనా ప్రకారం ఏంటనంటే ఇది జనవరి 19 వరకు వెయిట్ చేసి తర్వాత అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుందో చూసి దాని ప్రకారంగానే ముందుకెళ్తారనేసి యూనివర్సిటీ వాళ్ళు అని నాకు కొంచెం ఇన్ఫర్మేషను. అయితే మరి దాన్ని ఎలా ఎప్పుడు అంటే మరి ఇంకా లేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా మనం నవంబర్లోనే ఉన్నాము, ఇంకో వారం ఉంది నవంబర్లో, అండ్ డిసెంబర్ అంతా ఉంది. తర్వాత జనవరి 19 అంటే ఆల్మోస్ట్ అదొక 20 డేస్ ఆల్మోస్ట్ చూసుకుంటే 2 నెలలు టైం ఉంది. మరి అప్పటిదాకా అంటే 2 నెలలు డిలే అని అంటే చాలా ఎక్కువ కదా అనేసి అనుకుంటాము. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనము ప్రీవియస్ ఇయర్లో కూడా మనకి అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే ఆల్మోస్ట్ మార్చి వరకు కూడా జరిగిందండి. పీజీ మెడికల్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ స్టే వేకెన్సీ ఇది ఫిబ్రవరిలో వచ్చింది స్టే వేకెన్సీ. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ అనమాట. ఇదంతా కూడా 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి చెక్ చేస్తున్నాం అసలు ఎప్పుడు జరిగింది ఏంటి అనేది. లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ పీజీ మెడికల్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ సెకండ్ ఫేజ్.
ఓకే, ఆల్మోస్ట్ ఇది కూడా జనవరిలోనే స్టార్ట్ అయిందండి ఆప్షన్స్ సెకండ్ ఫేజు. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజు జనవరి 6వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఫేజు ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయి ఉంటుంది. అయితే ఇదిగోండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, డిసెంబర్ 29న మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఏది ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కోసం. డిసెంబర్ 29 అని అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ అనుకోవచ్చు. జనవరి అని అంటే ఇంకా చూడండి జనవరిలో మనకి 19వ తారీఖు ఈ కోర్టు కేసు ఉంది కాబట్టి మరి దీని తర్వాత ఇస్తారా లేకపోతే ఇంకా ఎలాగో అది చెల్లదు అని చెప్పేసి చెప్పింది కాబట్టి హైకోర్టు మరి ఇప్పుడే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అనేది మనకి ఇంకా తెలియదు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు తప్పకుండా ఇమ్మీడియట్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి గైడెన్స్ ఏదైనా కావాలి అని అంటే తప్పకుండా కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ మీ రిక్వైర్మెంట్ పెట్టినట్లయితే మళ్ళీ మేము మీకు కాల్ చేసి మాట్లాడతాము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.